మరి ఎన్టీ రామారావును 8 నెలల్లో పడగొట్టాలని చెప్పి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ పెట్టారు. మీ ఎమ్మెల్యేల కంటే అప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ రోజు అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వాన్ని అంటగాస్తా ఉన్నాడు. మరి దానికి ఆయన ఎన్ని కోట్లు కాంగ్రెస్ పార్టీతో తీసుకున్నాడు, ఏమి లాలూచి పడ్డాడని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ రోజు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి చక్రం తిప్పానని చెప్పాడు. ఆ రోజు చక్రం తిప్పాడో లేదో కానీ కాంగ్రెస్ పార్టీ చక్రం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిప్పుతున్నారని చెప్పాలి. మరి అంతేకాకుండా విశ్వసనీయత గురించి మాట్లాడుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. విశ్వసనీయత అంటే ఆయనకు అర్థం తెలుసో లేదో నాకు అర్థం కావట్లే. అయినా నేను చెప్పాలనుకుంటా ఉన్నా విశ్వసనీయత అంటే అర్థం నమ్మకం. తల్లిదండ్రి మీద చిన్న బిడ్డలు, 2 ఏళ్ల బిడ్డలు, సంవత్సరం బిడ్డలు వాళ్ళ అమ్మ నాయన ఎక్కడ నుంచి వాళ్ళని దూరం అవుతామో అని చెప్పి చేయి పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉంటారు. అట్లాంటి నమ్మకం ఉండాలి ఎవరికైనా కూడా. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించారు. ఆయన ప్రజలు అడిగినా అడగకపోయినా కూడా ఆయన ఆ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల కోసం ఆయన నిలబడడం జరిగింది. ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా, లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళ కోసమే, వాళ్ళతోనే ఉండి వాళ్ళ కోసమే చనిపోవడం జరిగింది. అది విశ్వసనీయత, రాజశేఖర రెడ్డి గారి విశ్వసనీయత. సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన కనబడలేదని తెలిసినప్పుడు మరి ఎంతో మంది రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, వేరే దేశాల్లో కూడా ఆయన కోసం ప్రార్థనలు చేశారు, మొక్కులు మొక్కారు, ఎన్నో చేశారు. ఆయన లేడని తెలిసిన తర్వాత 700 మంది చనిపోవడం జరిగింది. దాంట్లో మరి దగ్గర 375 మందికి గుండెలు ఆగిపోయినాయి. దగ్గర 300 మందికి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆయన లేడని చెప్పి. అంటే అట్లా చేసుకోవాలని కాదు కానీ మరి ఆయన చనిపోయిన తర్వాత మరి జగన్ బాబు, ఆ మహానేత కొడుకుగా జగన్ బాబు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ను మీరు ఆదరించిన తీరు, మీరు హక్కులు చేర్చుకున్న తీరును, అదే ప్రజలకున్న విశ్వసనీయత అని చెప్పి చెప్తా ఉన్నా. మరి జగన్ బాబు నల్ల కాలువలో ఇచ్చిన మాట కోసం ఆయన మీ దగ్గరికి వచ్చాడు. దారిలో వస్తూ ప్రజల సమస్యల్లో, అన్ని సమస్యల్లో కూడా స్పందిస్తూ 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు దీక్షలు చేస్తూ నేను మీకున్నాను, నాయన పథకాలను నిలబెడతాను అని చెప్పి భరోసా ఇచ్చిన నాయకుడుగా ఆయనకున్న విశ్వసనీయత అది నేను చెప్తా ఉన్నా. మరి ఆయన జైల్లో ఉన్నా కూడా మరి మేము పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడైతేనేమి, ఆయన జైల్లో ఉన్నప్పుడైతేనేమి, కడప దగ్గర ఎలక్షన్ నుంచి మొదలై కొవ్వూరు వరకు మన అసెంబ్లీ స్థానాలు బై ఎలక్షన్స్ లో ఘనమైన మెజార్టీలు ఇచ్చి ఈ కుటుంబాన్ని నిలబెట్టిన ఘనత, విశ్వసనీయత మీకుందని చెప్పి చెప్తా ఉన్నాను. ఇవాళ ఈరోజు జగన్ బాబు నేతృత్వంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి, రాష్ట్రానికి దశ దిశ నిర్ణయిస్తాడని చెప్పి అన్ని పార్టీలలో నుంచి జగన్ బాబు నాయకత్వాన్ని నమ్ముతూ ఎంతో మంది వస్తున్నారు ఈ పార్టీలోకి. అది నాయకులకున్న విశ్వసనీయత అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇవాళ మరి మనం ఇన్ని మాట్లాడుకున్నాం, చంద్రబాబు నాయుడు విశ్వసనీయత గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారికి ఆయన విశ్వసనీయత ఏంటి అంటే మరి తెలంగాణ 2009 ఎలక్షన్లలో కేసీఆర్ తో పొత్తు పెట్టుకుని మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మరి ఆయన అంటే ఏరు దాటానే తెప్ప తగిలేయడం అంటారు, అట్లాగా ఆయన మరి ఎలక్షన్లు అయిపోతానే ప్లేట్ ఫిరాయించడం జరిగింది. మరి అంతేకాకుండా ఎన్టీ రామారావు ఆయన దగ్గరకు తీసినందుకు ఆయన నిండా ముంచేశాడు. మరి ఏ వాగ్దానాలతో తెలుగుదేశం పార్టీ వచ్చిందో, 2 రూపాయల బియ్యం అయితేనేం, మద్యపాన నిషేధం అయితేనేం, మరి వాటిని 2 ఆయన అధికారంలోకి వచ్చాక దానిని తీసివేయడం జరిగింది. ప్రజలకు నమ్మకంగా ఉన్నాడా అంటే అది లేదు, నాయకులకు నమ్మకంగా ఉన్నాడా అంటే అది లేదు. మరి దేనికి విశ్వసనీయతగా ఉన్నాడో నాకు తెలియటం లేదు. మరి ఏ విశ్వసనీయత గురించి ప్రజల మధ్యలో ఇవాళ మాట్లాడుతున్నాడో కూడా నాకు అర్థం కావటం లేదు ఇవాళ. మరి ఇవన్నీ కూడా మీకు అందరూ చాలా విజ్ఞులు, తెలివైన వాళ్ళు, ఎవరు అనేది మీకు చాలా బాగా తెలుసు. మరి ఈ రోజు జగన్ బాబును అన్యాయంగా జైల్లో పెట్టారు. దేవుడున్నాడు, దేవుడు చూస్తా ఉన్నాడు. తొందరలో ఆయన బయటకు వస్తాడు. ఆయన నేతృత్వంలో మనం రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం తెచ్చుకుందాం. మరి ఆ సువర్ణ యుగంలో మరి ఏవైతే రాజశేఖర రెడ్డి గారు చెప్పారో, రాజశేఖర రెడ్డి గారు ఏ కలలు కన్నారో
ప్రతి కళ ఆయన దాంట్లో ఆయన నేతృత్వంలో మనం ఆయన రాజ్యంలో మనం తప్పకుండా అన్ని పొందుకుంటామని మీకు అందరికీ చెప్తూ మరి మరో ప్రజా ప్రస్థానంలో షర్మిలమ్మను ఆశీర్వదించినందుకు, షర్మిలమ్మతో మీరు ఉన్నందుకు మరొకసారి మీ అభిమానానికి మీ ప్రేమకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.